వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరును పక్కన పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం. రేషన్ కార్డు దరఖాస్తులన్నీ స్వీకరిస్తాం. ఆందోళనలు వీడాలని నాదెండ్ల వ్యాఖ్య. ఖానాపూర్లో ఉద్రిక్తత. ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం జూన్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త రేషన్ కార్డుకు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో దరఖాస్తుదారులను వివాహ ధృవీకరణ లాంటి పత్రాలు అడగొద్దని మంత్రి ఆదేశించారు. దరఖాస్తులన్నీ స్వీకరిస్తామని, దరఖాస్తుదారుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. ఎక్కువగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే, నేను ఇందాక మీకు వివరించినట్టు 4,24,59,128 మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో. ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మా దగ్గర ఉంది. దాంట్లో ఎక్కడ లోపం లేదు. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ మార్పులు చేర్పుల కోసం మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. కొంచెం సమయం ఇవ్వండి. టెక్నికల్ ఇష్యూస్ కొంచెం రిజాల్వ్ చేసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు మేము మార్పులు తీసుకొస్తున్నాం. ఎందుకంటే కొన్ని సమస్యలు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ఒక మార్పు తెస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని మరొకసారి మీరు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఈ సమాచారం మొత్తం డేటాబేస్లో క్రోడీకరించుకుని వన్స్ అండ్ ఫర్ ఆల్ మీకు ఈ రైస్ కార్డ్ అనేది పర్మనెంట్గా ఉండేటట్టు ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్మార్ట్ రైస్ కార్డ్ అనేది దానికోసమే ప్రయత్నం. క్యూఆర్ కోడ్ పెట్టాం దాంట్లో. భవిష్యత్తులో మీరు ఎక్కడ కూడా వెళ్ళవసరం లేదు మార్పులు చేర్పుల కోసం. ఆటోమేటిక్గా మీరు రేషన్ తీసుకున్నప్పుడే మీకు అప్గ్రేడేషన్ జరిగిపోతూ ఉంటుంది. ఆ సమాచారం ఉండిపోతుంది మా దగ్గర. కాబట్టి క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ప్రధానమైన సమస్యలు నేను అడ్రస్ చేస్తాను. వాటికి పరిష్కారం చేయగలిగాం. మొట్టమొదటిది, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు. చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. మ్యారేజ్ సర్టిఫికేటే కాదు, పెళ్లికి సంబంధించిన కార్డు కానీ ఫోటో కానీ అది కూడా అవసరం లేదు. దయచేసి క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వాళ్ళని ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు స్పష్టంగా మేము చెప్తున్నాం, ఆ పొరపాటు చేయబాకండి. ఎవరు అప్లై చేసుకున్నా కూడా తీసుకోండి. మీరు ఫిజికల్గా హౌస్ విజిట్ వెళ్ళినప్పుడు అప్పుడు మీరు దాన్ని రీవెరిఫై చేసుకోవచ్చు తప్ప వాళ్ళని ఇన్సిస్ట్ చేసి వాళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సంబంధించిన ఫోటో కానీ, పెళ్లి కార్డు కానీ అడగాల్సిన అవసరం లేదు. రెండో ప్రధాన అంశం, గతంలో ఎవరినైతే మీరు చేర్చగలుగుతారో కార్డులో 15 సంవత్సరాలకే పరిమితమైంది. 15 కానీ 15 సంవత్సరాల లోపు కానీ అది కూడా సవరించాం. వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు ఏ వయసు అయినా సరే మీరు దాన్ని అడిషన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆ పోర్టల్లో నమోదయ్యేటట్టు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. దయచేసి ఎవరు కూడా దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. మూడోది, మెంబర్ డెలిషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే, ఒక పేరు తొలగించాలంటే దానికి మన దగ్గర డెఫినెట్గా డాక్యుమెంట్ ఉండాలి, ఒక ప్రూఫ్ ఉండాలి.
లేకపోతే కావాలని కొంతమంది ఎవరైనా పొరపాటు జరిగితే వాళ్ళ పేరు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మెంబర్ డిలీషన్ మాత్రం ఓన్లీ డెత్ కేసెస్కి పరిమితం చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధి రేవంత్ రెడ్డికి ఉందని అన్నారు. అందుకే ఉన్న వాటిని కూలగొట్టేందుకు సిద్ధమయ్యాడని చెప్పారు. మేస్త్రి అంటే కట్టేవాడు కానీ రేవంత్ రెడ్డి కూలగట్టేవాడు కాదని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం కావాలా శనేశ్వరం కావాలని అడిగితే శనేశ్వరం కోరుకున్నారని ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ నాయకులు బాంబు పెట్టి కూల్చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి, మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. ఒకడే మనిషి నలుగురు లెక్క నడుస్తాడు అన్నట్టు మనకు ఉంది అది. అప్పుడే ఇట్లంటాడు, అప్పుడే అట్లా అంటాడు. అప్పుడే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కొట్టుకుపోయింది అంటాడు. ఇంకో దిక్కేమో అదే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్లు తెస్తా అంటాడు. అయితే అదన్న కావాలి లేకపోతే ఇదన్న కావాలి, రెండిట్లయితే. కొండపోచమ్మ ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి, మల్లన్న సాగర్ ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి. అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళున్నాయి? మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో. అయినా నాకు తెలియక అడుగుతా, నాకు నిజంగానే తెలియక అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టిర్రు అనుకో, ఇల్లు కడితే 2 నెలలు మంచిగానే ఉన్నది, బందోబస్తు ఉన్నది, ఇల్లు ఇబ్బంది లేదు. 3వ సంవత్సరంలో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో ఏదో దొంగ పని చేసిండు, మొత్తానికి పక్కింటోడు ఏదో బ్లాస్టింగ్ చేసిండు, ఏదో ఒకటి చేసిండు, మీ ఇంట్లో చిన్న పర్రె పడ్డది, నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తారు మీరు? ఇల్లంతా కూలగొడతారా? కాదు, బుద్ధున్నోడు ఏం చేస్తాడు? దాన్ని మంచిగా రిపేర్ చేసి ఏదో బందోబస్తుగా మొదలు 4 రోజులు అది ఊతాం, అది దాన్ని ఏమంటారు, పూసేది ఏమంటారు దాన్ని, లప్పం కొడతాం. లప్పం కొట్టి నీళ్ళు రాకుండా చేస్తాం, దబ్బన తాత్కాలిక మరమ్మతు. కాదు కూడదంటే దాన్ని శాశ్వతంగా ఏదన్నా రిపేర్ చేసుకొని దాన్ని బందోబస్తుగా చేస్తాం. బుద్ధినోడు ఎవడైనా అదే చేస్తాడా? ఎవడని ఇల్లు గులగొడతాడా? మొత్తానికి పర్యబడితే రేవంత్ రెడ్డి మాత్రం ఇల్లు గులగొడతా, సమస్యనే లేదు. కేసీఆర్కి పేరు వచ్చింది, కాళేశ్వరం కడితే నేను బరాజ్ని గులగొడతా, కూలగొట్టి మళ్ళా కడతా. మేస్త్రా మన్నా? మేస్త్రి అంటే మనోడు ఎవడో అంటుండు, గుబ్బ మేస్త్రి కదా అంటుండు. మేస్త్రి అంటే కట్టేటోడు, వీడు కూలగొట్టేటోడు. కూలగొడుతుంది కూడా సెపరేట్ మేస్త్రీలు ఉంటారు. మీరు చూడుర్రి, 17 నెలలు 17-18 నెలలు ఒక్క ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా కట్టిండా? కేసీఆర్ మరి 40,000 కోట్ల అప్పు సంవత్సరానికి వేస్తే రైతు బంధు ఇచ్చిండు, కరెంటు మంచిగా చేసిండు, నీళ్లు మంచిగా చేసిండు, ప్రాజెక్టులు కట్టిండు, ఇల్లు కట్టిండు, ఇన్ని కథలు చేసినావు. నువ్వేం చేసినావు? ఇక ఎన్ని చెప్పాలి? రైతు వేదిక చెప్పాలి, ఎన్ని చెప్పాలి? ఇంక నేను ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టినాం, నర్సరీ కట్టినాం, వైకుంఠ ధామాలు కట్టినాం, 1 2 ఇవన్నీ చెప్పమంటావు అంటున్నా. అందుకే ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి,
కేటీఆర్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారంపై కేసు వేశారని అన్నారు. ఆనాడు జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారని తెలిపారు. ఇటీవల జనార్దన్ బీఆర్ఎస్ లో చేరడంతో ఈ కేసు వీగిపోయిందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఈ వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణకు కేటీఆర్ డిమాండ్ చేయాలన్నారు. పథకం విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పుని వాళ్ళకేదో అది అనుకూలంగా వచ్చిందని తామంతా నీతిమంతులమని కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది, నాగం జనార్దన్ రెడ్డి వేరే పార్టీలు ఉన్నప్పుడు ఈ కేసు వేసినాడు. ఆ కేసు వేసిండు కాబట్టి ఎన్నికల సమయంలో నాగం జనార్దన్ రెడ్డి గారిని మీరు మీ పార్టీలో చేర్చుకున్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారు కేసీఆర్ మీద కేసు వేసిండు, అవినీతి జరిగిందని. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నాగం జనార్దన్ కేసు వేసినాడు, అవినీతి జరిగిందని ఆధారాలతో కోర్టుకు సమర్పించినాడు. తర్వాత వారిని మీ పార్టీలో చేర్చుకొని ఆ కేసు వీగిపోయే విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలా కేసు నీరుగార్చబడింది. నాగం జనార్దన్ రెడ్డి గారి వల్ల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ఎలా కొట్లాడతాడు? ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీలో చేరిండు కాబట్టి ప్రలోభాలకి తలొగ్గి కేసును నీరుగార్చే విధంగా, కేసును వాదించకుండా అది వీగిపోయే విధంగా వ్యవహరించడం వల్ల ఇవాళ కేసు వీగిపోయింది. అంత మాత్రాన మీరంతా నీతిమంతులైనట్టు, మీరు చేసిన అవినీతి అంతా మాయమైనట్టు కేటీఆర్ గారు భ్రమపడతా ఉన్నారు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారు ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయండి. దీని మీద సిబిఎస్ఈ 7 విచారణ అడుగుతారా, ఇంకా జ్యుడిషియల్ విచారణ అడుగుతారా? అడగండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద జ్యుడిషియల్ విచారణ జరిపిద్దాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వానికి కేటీఆర్ గారు లేఖ రాయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిద్దాం. తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. మీ అవినీతి ఏందో మొత్తం బట్టబయలవుతుంది. జనార్దన్ రెడ్డి గారు మీ పార్టీలో చేర్చుకొని వారి ద్వారా కేసును నీరుగార్చే విధంగా ప్రయత్నం చేసి అదేదో మీరు విజయం సాధించినట్టుగా చెప్పుకోవడం అనేది సిగ్గుచేటన విషయం. ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం నిజాధిపరులైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతూ లెటర్ రాయండి ప్రభుత్వానికి, ఎంక్వైరీ జరిపిద్దాం. వాస్తవాలు బయటకు వస్తాయి, వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. ఎయిర్పోర్ట్ తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరించారు. ఇవాళ ఈ స్టేషన్ వర్చువల్ గా ప్రధాని మోదీ ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రత్యేక వస్తువులతో బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరించారు. బేగంపేట రైల్వే స్టేషన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఈ స్టేషన్లో స్త్రీ పురుషుల ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేవారు. కానీ ఇవాళ నుంచి స్టేషన్లో అందరూ మహిళా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీసుల పహారా కూడా మహిళా పోలీసులే నిర్వర్తించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం మహిళా సిబ్బందితో నడిచే మొట్టమొదటి స్టేషన్ బేగంపేట రైల్వే స్టేషన్గా బేగంపేట నిలిచింది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చేయబడినటువంటి బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. ఈ బేగంపేట రైల్వే స్టేషన్ ఇక్కడ పనిచేయబోయేటువంటి ఏదైతే స్టాఫ్ ఉన్నారో ఇది మొత్తం మహిళలే నిర్వహించబోతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సాధికారత దిశగా అయితే ఈ స్టేషన్లో మహిళలను నియమించడం జరిగింది. ఇక్కడ పనిచేసే అటువంటి స్టాఫ్ మహిళలే, అలానే ఆర్పిఎఫ్ సిబ్బంది కూడా మహిళలే ఉండబోతున్నారు. స్టేషన్కు సంబంధించినటువంటి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూడవచ్చు ఎక్కడ లేని విధంగా బేగంపేట స్టేషన్ అయితే ఎయిర్పోర్ట్ను తరదనే విధంగా అయితే నిర్మించడం జరిగింది. దాదాపు ఇక్కడ 16,000 నుండి 20,000 మంది ప్రయాణికులు రోజువారీగా ప్రయాణిస్తున్నారని చెప్పేసి కూడా సిబ్బంది అయితే తెలుపుతున్నారు. దాదాపు ఎక్కడా లేని విధంగా అయితే రైల్వే స్టేషన్ అయితే తీర్చిదిద్దడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైన డిజైన్స్తో రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంతకుముందుకే రైల్వే స్టేషన్ ప్రారంభము జరిగింది. ఇక్కడ నుండే ప్రయాణికులు అయితే ఇప్పుడు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. దాదాపు ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి 120 ట్రైన్లు ప్రయాణిస్తూ ఉంటాయి రోజుకి. రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి బుకింగ్ కార్యాలయం ఇది. ఇక్కడ మొత్తం టికెట్స్కు సంబంధించినటువంటి టికెట్స్ కౌంటర్స్. అలానే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పట్టిక కూడా మనం చూడవచ్చు. ఏదైతే ట్రైన్స్ ఎక్కడి నుండి వెళ్తున్నాయి, ఏ నెంబర్కి వస్తాయి బోర్డులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పెద్ద హాల్, ప్రయాణికులు వేచి ఉండడానికి అయితే పెద్ద హాల్ని అయితే కేటాయించారు. చూసాం కదా ఇక్కడ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి పునరాభివృద్ధి ఏదైతే ఉందో దానిలో భాగంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో
కంటే రైల్వే స్టేషన్ ఇప్పుడు చాలా అద్భుతంగా ఒక ఎయిర్పోర్ట్ను తలదన్నే విధంగా అయితే ఉంది. మనం ఒకసారి రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి స్టాఫ్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, స్టేషన్కు సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ అయినా లేకపోతే ఈ సిబ్బంది అయినా మహిళలే ఉంటుంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ బుకింగ్, టికెట్ చెకింగ్, ప్రొటెక్షన్ ఫోర్స్ అందరూ ఆడవాళ్ళండి. 110 ట్రైన్లు ఉంటాయి, 15,000 మంది ఇక్కడ దిగుతారు. ఇక్కడ ఇంతమంది మేమే అంతా మేనేజ్ చేస్తున్నాం. అండ్ ఇది ప్రౌడ్ ఫీలింగ్, మేము ఎవరి సపోర్ట్ లేకుండా అంతా చేస్తున్నాం అంతే. ఏదైతే రైల్వే స్టేషన్ సంబంధించి గతంలో స్టేషన్ల కంటే ఇప్పుడు మెరుగ్గా ప్రభుత్వం అయితే ఏదైతే తీసుకుంటుందో అది ఎలా భావిస్తున్నారు? మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇంటర్నేషనల్ లెవెల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారండి. రాగానే విశాలమైన ఎంట్రన్స్ ఉంటుంది, పార్కింగ్ ఏరియా ఉంది, గ్రీనరీ ఉంది, చూడగానే బాగా ఫీలింగ్ ఉంటుంది. మన వెయిటింగ్ హాల్, డిపార్చర్ హాల్ అనేది చాలా కెపాసిటీ పెంచేశారు. ఎస్కలేటర్స్ 4 ఇచ్చారు, ర్యాంపులు ఉన్నాయి, ఎఫ్ఓబీలు ఉన్నాయి, విడ్త్ ప్లాట్ఫామ్లు పెంచేశారు. సో ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకా దివ్యాంగజన్ వాళ్ళకి సపరేట్ ఫెసిలిటీస్ ఇచ్చారు. సో వాళ్ళకి హ్యాండిక్యాప్ వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉంటుందండి. అది దాదాపు రైల్వే స్టేషన్లో ఏదైతే రద్దీ జనము ఇదంతా ఉంటుంటుంది కదా, దీనికి సంబంధించి అటువంటిది అంటే ఏదైనా చర్యలు చేపట్టి అంటే జనాలకు తొందరగా అందుబాటులోకి ఉండడానికి ఏమైనా తీసుకున్నారా? అలాంటి తొందరగా డిస్పోజ్ అయిపోతుందండి ట్రాఫిక్. అంటే ఏరియా వైడ్గా ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళు తొందరగా డిస్పోజ్ అయిపోతారు. కంజెషన్ అనేది ఏమీ ఉండదు. అండ్ అందరం గైడ్ చేస్తూ ఉంటాం ప్యాసింజర్స్ని, ఎగ్జిట్ ఎటువైపు ఉంటుంది, ఎంట్రన్స్ ఎటువైపు ఉంటుంది అన్నది. సో ఏం ప్రాబ్లం లేదండి. అట్లనే ఫైనల్గా ఈ రైల్వే స్టేషన్ని మొత్తం మహిళల్ని కేటాయించడం పైన మీ అభిప్రాయం ఏంటి? మహిళలు ఏ పనైనా ఎక్కడైనా చేయగలరు, చాలా సవ్యంగా చేయగలరు, చాలా బాధ్యతగా చేయగలరు. అది ఆలోచించే బేగంపేట స్టేషన్ని మహిళా స్టేషన్గా చేశారు. అండ్ ఇక్కడ మేమందరం చాలా బాధ్యతగా నిర్వహిస్తున్నాము. మేడం చెప్పండి, మీ పేరు? నా పేరు ధరణి. ఏం చేస్తుంటారు అంటే ఈ స్టేషన్లో? నేను రిజర్వేషన్ సూపర్వైజర్, రిజర్వేషన్ టికెట్స్ ఇస్తాను. ఓకే, మహిళలకు ఏదైతే గౌరవాన్ని ఇస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడ మొత్తం మహిళా స్టాఫే ఉంటుంది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మహిళలు ఏదైనా చేయగలుగుతారు అనేసి నమ్మకంతో ప్రభుత్వం మనకి ఇలా ఆపర్చునిటీ ఇచ్చింది. సో మేము కూడా దాన్ని మంచిగానే యూస్ చేస్తున్నాము. అంటే అంటే ఇండిపెండెంట్గా అందరూ బాగా చేస్తున్నారు. ఇక్కడ నైట్ డ్యూటీస్ కూడా చేస్తూ ఉంటారు, ఏ భయం లేకుండా. సో ఇదంతా ఉమెన్ ఎంపవర్మెంట్. నా పేరు ఆర్తి అండి. ఏం చేస్తుంటారు? ఇక్కడ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ లాగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ టికెట్ చెక్కింగ్, బుకింగ్ అన్ని మహిళలు చేస్తున్నారు. 24 hours 24/7 మహిళలు ఈ స్టేషన్ని నడిపిస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. అది చెప్పాలంటే ఓవరాల్గా ఎనీ స్టేషన్తో కంపేర్ చేసినా మనకి ఎర్నింగ్స్ కానీ, కంప్లైంట్స్ కానీ, ఏది కానీ మేము అన్ని స్టేషన్స్ మీద ఆన్ పార్ ఉన్నాం. సో ఇవన్నీ చూసి మా వర్కింగ్ కండిషన్స్ చూసి, మా వర్కింగ్ ఎన్విరాన్మెంట్ చూసి వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్వ్స్. 24 hours వర్క్ చేస్తూ ఉంటారు కదా మేడం, దానిపైన మీరు ఎట్లా అంటే కొన్ని సమస్యలు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు, దానిపైన ఎలాంటి భరోసా అయినా లేకుంటే బాధ్యత అయినా ప్రభుత్వాలు ఎట్లాంటివి తీసుకుంటారు? సార్ సమస్యలు అంటే ప్రతి చోట సమస్యలు ఉన్నాయి సార్. నైట్ అనే కాదు, మార్నింగ్ అని కాదు, ఏ టైంలోనైనా సమస్యలు అనేది అరైజ్ అవుతాయి. సో అలాంటి సమయంలో మేము మెచ్యూర్డ్గా ఆలోచించి కలిసిమెలిసి ఒకరి సపోర్ట్ ఒకరు తీసుకొని, ఈ డిపార్ట్మెంట్ ప్రాబ్లం వస్తే వేరే డిపార్ట్మెంట్ నుంచి, టికెట్ చెకింగ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు బుకింగ్ వాళ్ళని సహాయం తీసుకుంటూ, బుకింగ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు రిజర్వేషన్ సహాయం తీసుకుంటూ, అలా కలిసిమెలిసి ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందుకు సాగుతున్నామని మేము చెప్పదలుచుకున్నాం సార్. దాదాపు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మేడం? ఇక్కడ టోటల్ 25 మంది స్టాఫ్ ఉన్నాం సార్, మేమందరం కలిసి. నైట్ డ్యూటీ చేసేవారు ఎంతమంది ఉంటారు? నైట్లో మేము ఇక్కడ 3 మంది ఉంటారు సార్ అట్ ఎ టైం, ఎనీ డే. 3 వాళ్ళు ప్లాట్ఫామ్ 2 కానీ 1 కానీ 2 వాళ్ళు మ్యాన్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంది మేడం అంటే కొత్తగా ఈ రైల్వే స్టేషన్ అయితే పునరుద్ధరణ చేయడం జరిగింది, ఎట్లా మీ అభిప్రాయం ఏంటి దానిపై? ఫస్ట్ మహిళా ఎప్పుడు ఉమెన్ స్టేషన్ అయ్యిందో అప్పుడు నుంచి నేను ఇప్పుడు కూడా ఇది కూడా చూశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మూమెంట్ ఐ హ్యావ్ అచీవ్డ్. సో అప్పటికి చాలా తేడా వచ్చింది. అప్పుడు చిన్న స్టేషన్ ఉండేది, ఇప్పుడు చాలా అంటే ఉమెన్ స్టేషన్కి ఇది అయ్యేసరికి ఇక్కడ అంతా ఈ రికగ్నైజేషన్ చేసి మళ్ళీ దీన్ని అంటే ఎస్టాబ్లిష్ చేయడం, మళ్ళీ ఇంకా బాగా చేయడం జరిగింది. అంటే మీరు గతంలో ఇక్కడే చేసేవారా అంటే ఇప్పుడు ముందు ఇక్కడ చేసేసి మళ్ళీ వేరే చోట వెళ్ళి మళ్ళీ ఇక్కడికి చేసి? అయితే ఇక్కడ అంటే జనం రద్దీ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి, ఎక్కువే ఉంటుంది జన రద్దీ ఇక్కడ. బాగా ఇక్కడ ట్రైన్స్ అన్నీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ నుంచి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అన్నీ ఆగుతాయి. సో జనం రద్దీ బాగా ఉంటుందండి.
ఎక్కడం కానీ దిగడం కానీ సికింద్రాబాద్ తర్వాత ఇక్కడే ఎక్కువ ఉంటుందండి. మేడం మీ పేరు? నా పేరు రాధిక అండి. నేను ఇక్కడ చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఎట్లా ఉంది మేడం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం? చాలా బాగుందండి. నరేంద్ర మోడీ గారు స్టేషన్స్ని రీడెవలప్ చేయడం అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఇదివరకు స్టేషన్స్ కొంచెం పాత మోడల్గా ఉండేది. ఇప్పుడు అన్ని కొత్త టెక్నాలజీ యూజ్ చేసి ఇవి ఎలివేటర్స్ కానీ మా కొత్త బుకింగ్ ఆఫీసు లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల పబ్లిక్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుందండి. చాలా సంతోషంగా ఉంది. నైట్ డ్యూటీలు కూడా ఉంటుంటాయి కదా, దానిపైన ఎట్లాంటి? మా కమర్షియల్ స్టాఫ్కి ఎలాగో నైట్ డ్యూటీస్ ఉంటాయి. ఆర్పిఎఫ్ స్టాఫ్ కూడా మాకు కోఆపరేటివ్గా ఉంటారు. వాళ్ళకు కూడా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఎనీ మూమెంట్ మాకు అడ్మినిస్ట్రేషన్ తరఫు నుండి కూడా సపోర్ట్ ఉంటుంది. కమర్షియల్ కంట్రోల్స్ కానీ ఎనీ టైం మాకు ఫోన్ కాల్లో అందుబాటులో ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మేము ఇమీడియట్గా మా ఇమీడియట్ సూపర్వైజర్ని కానీ లేదన్నా అడ్మినిస్ట్రేషన్ని కానీ కాంటాక్ట్ చేయగానే మాకు రెస్క్యూ ఉంటుంది. చూశారు కదా, బేగంపేట రైల్వే స్టేషన్లో మనం ప్రస్తుతం ఇప్పటిదాకా సిబ్బందితో మాట్లాడాము. దాదాపు ఇక్కడ 30 మంది మహిళా సిబ్బంది పనిచేయబోతున్నారు. అట్లనే ఒక దాదాపు ఈ స్టేషన్లో రోజుకు 120 ట్రైన్లు అయితే ప్రయాణిస్తూ ఉంటాయి. ఒక 16,000 మంది అయితే రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఏదైనా కానీ డే డ్యూటీలో కానీ నైట్ డ్యూటీలో కానీ ఎలాంటి సమస్యలు లేకుండా తగిన చర్యలు అయితే తీసుకున్నారు అధికారులు అని చెప్పేసి కూడా మహిళలు చెప్తున్నారు. మహిళలు చెప్పే దాంట్లో మేము ఎందులో తక్కువ కాదు, మేము మా సత్తా ఏంటో నిరూపిస్తాము. దాదాపు అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉంటారు. మనం ప్రస్తుతము దాదాపు మహిళలతో మాట్లాడాము. టికెట్ సంబంధించినటువంటి టికెట్ కలెక్టర్స్తో అలానే మహిళా సిబ్బందితో మాట్లాడిన సమయంలో వారైతే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ సత్యసాయిరామ్తో లెనిన్, అమృత్ భారత్. ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను అడ్డుకొని నిలదీశారు. ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో వెడ్మ బొజ్జు ఆగ్రహానికి లోనయ్యారు. ఇవే బులెటిన్లో ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.